నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్తో కలిసి కొవ్వూరు డివిజన్లోని పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. పుష్కర్ నగర్లు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, స్నానఘాట్ల భద్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా వంటి అన్ని ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ బస్సెస్ మేడం. ఆర్టీసీ బస్సులన్నీ కూడా దగ్గర తీసుకెళ్ళిపోతాం. ఆర్టీసీ బస్సులకి మన ఈ మున్సిపల్ గ్రౌండ్ ఉంది మేడం. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు హైవే విజయవాడది కాదు మేడం, అవి వేరే ఉన్నాయి మేడం. ఆ రెండు వేరే మేడం. ఇంకా ముందున్నాయి మేడం. అవి ఇంకా మ్యాప్లో లేదు మేడం. అది మ్యాప్లో లేదు మేడం. ఇంకా ముందున్నా మేడం. మనం ఉన్న పాయింట్ కాదు సార్. కాదు సార్ దారిలో పుష్కరాలకి రాజమండ్రి వెహికల్స్ కాకుండా ఓకే మేడం. అక్కడికి సీతారామఘాట్ అని చెప్పేసి మన గోదావరి అంటే సపోజ్ ఫస్ట్ ఆల్ ది బస్సెస్ ఇక్కడ మనకి రెడ్ వస్తుందంటే ఇప్పుడు అక్కడ డైవర్షన్ ఈ ప్లేస్ ఈ రోడ్డు ఇక్కడ బేగేశ్వరం దగ్గర డ్రైవింగ్ గార్డ్ లాగా పెట్టేసి వాళ్ళ పుస్తకాలు అందులో కొన్ని వెహికల్ జాయిన్ అవుతున్నా కూడా మన డ్రైవర్ ఆ తర్వాత ఉన్న పాయింట్ డైవర్ట్ చేస్తే ఫస్ట్ ఈ పాయింట్ టచ్ అవుతుంది. అదే కదా, అది చూపించి ఎక్కడ పెడతారో చూపించి ఇక్కడ తేవాలి. నేను పెట్టుకుని స్థానమే. సో టెలింగ్ ఘాట్ని అని మనము ప్రొవైడ్ చేయాలి. నియర్ బై పార్క్ ఎన్ని వెహికల్స్ ఏంటో చూడాలి. చూసారా, నడుచుకుంటూ వచ్చేస్తారు. ప్రైవేట్ కార్స్ అంటే అక్కడ వరకు ప్రైవేట్ పార్కింగ్ అవన్నీ కూడా యూనిట్లో వస్తేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. లగ్జరీ బస్ ఫర్ రెంట్ పెట్టేస్తాం 20 రూపాయలు 30 రూపాయలు. ఇంకా ఎంత దొరుకుతుందో ఇక్కడ ఇప్పుడు మరి 5 కిలోమీటర్లు అంటే ఇంకో బస్సు పెట్టాలి. ప్రైవేట్ బస్సు
500 మీటర్ల దూరంలో ఇండియన్ ఎంత ఘాట్ సైజ్ మధ్యలో ఏమైనా పార్కింగ్ అలా ఉంటుందామా ఇంటి ఇటొక ఘాట్ ఇటొక ఘాట్ మరి ఎందుకు అంటే మీరు వెహికల్స్ వెళ్ళామంటారు ఓకే అండ్ మీరు ఎంతవరకు వైడింగ్ శాండ్ పాయింట్స్ కొన్ని మనం చెప్పే మామూలు చెప్పే ఇక్కడి నుంచి వెళ్తాడు వెళ్తున్నాడు అదిగో స్విమ్మింగ్ వచ్చా మీకు వాళ్ళకి రాబోడు ఎవరి బ్యాంక్ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ 5-8 feet మేడం అది ఆయన హైట్ 8 feet వరకు ఉంటుంది యూజబుల్ మ్యాక్సిమం ఎక్కడ దాకా తీసుకెళ్ళగలితే అక్కడ దాకా తీసుకెళ్తే సేఫ్ రెండు రేస్ చేస్తే మధ్యలో తక్కువ ఉంటుంది బట్ మనకు సడన్గా చెప్తా ఉంది నాకు ఇంట్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనాత్మక పురావస్తు ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ముస్తాబాద్ మండలం గన్నేవారిపల్లి సమీపంలోని మైసమ్మగుట్ట గుహలో కంగారు, ఎకిడ్నా, ఖడ్గమృగాన్ని పోలిన ప్రాచీన రాతి చిత్రాలను మట్టి ఫౌండేషన్ పరిశోధకుల బృందం గుర్తించింది. సుమారు 10,000 ఏళ్ల నాటి చిత్రాలుగా భావిస్తున్న ఈ ఆనవాళ్లు మానవ చరిత్ర, ప్రాచీన నాగరికతలపై కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. అయితే ఇవి నిజంగానే కంగారు, ఎకిడ్నా చిత్రాలేనో కాదో పురావస్తు శాఖ శాస్త్రీయంగా నిర్ధారించాలని పరిశోధకులు కోరుతున్నారు. అలాగే ఈ అరుదైన రాతి చిత్రాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. తిరుపతిలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరిపై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్కు ముంబైలో శస్త్రచికిత్స జరిగిన అంశాన్ని వక్రీకరిస్తూ ట్రోలింగ్ చేయడం బాధాకరమని, ఇలాంటి పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన పోలీసులను కోరారు. పోలీస్ స్టేషన్ నందు మా డిప్యూటీ సీఎం, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పేటీఎం కుక్కలు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్కి చెక్కు పెట్టేందుకు ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సీఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా జనసేన పార్టీ లీగల్ టీం అందరూ ఆధ్వర్యంలో, జన సైనికుల ఆధ్వర్యంలో వచ్చి ఈరోజు సీఐ గారిని కలిసి వాళ్ళు ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తారో మీరు చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా అభిమానులు తాకిడి వల్ల కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి రిప్స్ చిన్న ప్రాబ్లం వస్తే ఆయన సర్జరీ చేసుకున్నాడు ముంబైలో, అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒరిజినల్ ఫోటో, దీన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టడం, దీనికి కావాల్సిన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం. కనీసం ఒక మనిషి ఆరోగ్యం బాల హాస్పిటల్లో ఉంటే కూడా
ఇలాంటి కుక్క బుద్ధి పోదా మీకు? ఇలాంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి మీద పెడతారా? ఎవరికి ఆపదున్న ఆదుకునే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద మీరు ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మీరందరూ కూడా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారు వెళ్ళి పిలిస్తే నేను వస్తాను త్వరలో అని చెప్తే దాన్ని కూడా మీరు వైరల్ చేయడం చూడండి ఎంత దారుణం ఇది. ఎంత దారుణం అంటే ఒక డిప్యూటీ సీఎంని ఇలాంటి ట్రోల్ చేస్తారా? నిన్నే ఒకటికి చెప్పకూడదు తినిపించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు అతను ఒకడు ఈ రాష్ట్రాల్లో అందరి దగ్గర అయిపోయింది, ఇక్కడ మూసుకున్నాడు, ఇక్కడ కేసులు పెట్టించుకున్నాడు. నాగరాణి యాదవ్, నాగార్జున యాదవ్ ఉన్నాడు, అతను తీసుకెళ్ళి తెలంగాణలో జైల్లో పెట్టారు. వీళ్ళ వైసీపీ ఎంతమంది జైల్లో పెట్టినా, ఎంతమంది కేసులు పెట్టినా సిగ్గులేదేమో. మీకు ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, వైసీపీ పేటీఎం కుక్కలారా, అలాగే అంబటి రాంబాబు కానీ, పేర్నాని కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇంత కత్తి, కోటి కత్తి, ఇంత కత్తి పొడిస్తే ఇంత హాస్పిటల్లో ఇంత బెడ్ మీద పడుకున్నాడు ఐసీయూలో. ఆ రోజు మేము ఏమిచ్చాం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలి, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చిన లెటర్ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన హాస్పిటల్లో ఉంటే మీరు మీ పరామర్శ మాకు అవసరంలా, మీ బాడీ పరామర్శ మాకేం వద్దు, మీరేం మాకేం లెటర్ ఇవ్వాల్సిన అవసరంలా, మీరు చెప్పాల్సిన కనీసం ఒక మానవతా దృక్పథం. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు వైరల్గా కామెంట్లు పెట్టి, ఫోటోలు పెట్టి వైరల్ చేయడం బాధేస్తుంది. ఓట్లేసిన ప్రజలకు బాధేస్తుంది, కార్యకర్తలు బాధేస్తుంది. మీరు కంట్రోల్ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో టాటా తీసేస్తాం. ఒక్కొక్కరు సీరియస్ చెప్తున్నాం, మీ అందరికి కూడా చెప్తున్నాం, వైసీపీ పేటీఎం కానీ వైసీపీ సోషల్ మీడియాలకి రాబోయే రోజు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు అధికారంలో వచ్చి భ్రమలోకి 20 ఏళ్ళు కనపడరు, మీరు 20-15 ఏళ్ళు మేమే ఉంటాం, మీ భ్రమలో ఉంటారు. మీరు ఒక్కొక్కరు టాటా తీసేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్లో కొనసాగిన సీనియర్ కార్యకర్త పానుకంటి రాము పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకున్న రాము ఎమ్మెల్యే గెలుపు కోసం శ్రమించిన తమలాంటి పాత కార్యకర్తలను విస్మరించి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వనపర్తి రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. పానుగంటి రాము, మాది చిమ్మటపల్లి గ్రామం, వనపర్తి మండలం, వనపర్తి డిస్టిక్. మేము దాదాపుగా నాకు తెలిసి మేము పుట్టక నుంచి మేము కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా నాకు ఇప్పుడు 48 ఇయర్స్ నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ తప్ప వేరే దానికి నేను ఓటు వేయలేదు. మేము ఇంకోటి ఏమైందంటే మన మేఘారెడ్డి గెలిస్తే పాదయాత్ర ఇక్కడ నుంచి తిరుపతికి పాదయాత్ర వేస్తానని చెప్పిన. దాదాపుగా నాకు తెలిసి ఒక 14 మంది కలిసి వనపర్తి అంటే మా ఊరు నుంచే తిరుపతికి పాదయాత్ర వేసాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లో కూడా ఎవరు డబ్బులు ఖర్చు, మేము కూడా సొంతంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ఒక ముగ్గురం కలిసి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నాడు, వాళ్ళని మాత్రమే చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేము ఏమైనా చెప్పినా కూడా మాకేం రెస్పాన్స్ లేదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రైతులకు మేము రైతులు కొంతమంది రైతులు తీసుకోకపోయినా ఏదో రైతు గురించి ఏదో సమస్య మాట్లాడినా కూడా ఆడ ఎవరు సమస్యకు స్పందించడం లేదు. మాకేం ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చుకుంటా, వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా, వాళ్ళు గెలిచినప్పుడు నీ దగ్గర లేరు, ఓటు వేసినప్పుడు నీ దగ్గర లేరు, గెలిచిన తర్వాత వచ్చి నీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి నీ ప్రియారిటీ ఇస్తున్నాం. నీకంటే ముందు నుంచి మేము నీకంటే నీ పార్టీలో రాకముందే మేము కాంగ్రెస్లో ఉన్నాం, నీ పార్టీలోకి వచ్చినాక నీకు మేము ఓడిగా చేసినాము. ఇంత చేసినా కూడా నీకు ఇంత అది చేసినా కూడా మాకు గుర్తింపు లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే మాకు గుర్తింపు లేదు, రైతులకు పైన కింద కానీ పైన కానీ రైతులకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ మీద మాకు ఇంకా నమ్మకాలు లేవు. నెక్స్ట్ వచ్చేది మాకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే దిక్కు. ఎందుకంటే రైతుల పక్షాన్ని అప్పటి నుంచి ఉన్నది. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు, అందులో మన నిరంజన్ రెడ్డి గారు మన వనపర్తి ఎంతో డెవలప్ చేసిండు. దాన్ని బట్టి మేము ఏంటంటే ఆయన మీద నమ్మకంతో మళ్ళీ మేము టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నాం. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు మాతృమూర్తి మధ్య కృష్ణవేణి మరణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణవేణి మరణ వార్త తనను కలిచివేస్తుందని పేర్కొన్న జగన్ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో చిన్న శ్రీను వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు పార్టీ శ్రేణులకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానంలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి జూలై 24తో
గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా BLAలు BLOలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓటరు సవరణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వచ్చే 10 రోజులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీరు జరగండి అన్న, ఇట్లా కాదు, ముందు ఉంటాం సార్, ముందు ఉండొచ్చు అన్న, కొద్దిగా వెనకకు జరిగింది నేనే ఆపుతున్నా అని, వెనకకు జరగండి ప్లీజ్ అన్న, ముందుకు పోకండి అన్న, వెనక్కి జరుగు ప్లీజ్, లెఫ్ట్ జరుగు. ఇది పెట్టేది ఉండే సార్, ఇది పెట్టేది ఇంకా తీసిచ్చిందండి సార్. ఇదేనా పెట్టేది ఉండే అన్న, లోగో దిగా, లోగో దిగా. అన్న ఒకసారి అన్న ప్లీజ్, అదే ఓకే అమ్మా. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, BLAలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ల సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇలా 14వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి. సింపుల్, BLO ఉన్నాడు, BLA ఉన్నాడు, లేదంటే ఆన్లైన్లో ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఉన్నాం. శాసనసభ్యులు వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో సమీక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా BLOలు అలా పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రజల స్పందన అవసరం, ప్రజల సహకారం లేనిది ఏమి కూడా సాధ్యం కాదు. కాబట్టి ప్రజలకే నేరుగా హైదరాబాద్ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకం. భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాన్ని నిర్మించేటువంటి ఓటు హక్కు మీకు లేకపోతే అది పూర్తిగా మంచిది కాదు. కాబట్టి అధికారులు వచ్చినా రానుకున్నా మీకున్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకొని
ఒక్క ఓటు హక్కు మిస్ కాకుండా అర్హత కలిగిన ఓటు హక్కు. ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు, వీటన్నిటికీ ఇబ్బంది జరగదు. ఇందిరా మిల్లు రేపు 1,00,000 ఇళ్ళు కట్టబోతా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. ఇవన్నీ మీకు అన్ని రేపు పొద్దున రేషన్ కార్డు లేకపోతే ఇవన్నీ రేపు ప్రూవ్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అర్హత కలిగిన ఓటర్లందరూ తమ తమ యొక్క ఓటు హక్కును కోల్పోకుండా ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తాం. అటువంటి ఇప్పుడు ఇది డెమోక్రటిక్ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పని. ఇటువంటి దాడులు వీడులు అనేటువంటి మూర్ఖత్వం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు సవరణ కొరకు వస్తున్నటువంటి వాళ్ళను భాజపా ఎన్నికల కమిషన్ టోపీ పెట్టింది, బ్యాడ్జ్ ఇచ్చింది. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి బ్యాగుతో సహా వాళ్ళకి రికగ్నిషన్ కొరకు ఇచ్చినారు. కాబట్టి వాళ్ళకి అందరూ సహకరించమని సందర్భంగా కోరుతాం. ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము కూడా పార్టీ తరఫున రిప్రజెంట్ చేసినాం. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ఏదో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం. గడువు తక్కువ ఉంది. హైదరాబాద్ లో ఓటర్ల సవరణ శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి గడువు పెంచాలనేటువంటి కోరిక కూడా కోరుతున్నాం. కానీ గడువు లోపల కూడా ఇప్పటికే దాదాపు 20 రోజులు అయింది, ఇక 10 రోజులే ఉంది. గడువు ఎంతున్నా లేకున్నా చేయాలనుకుంటే వెంటనే చేయడానికి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 80, 90, 70% ఓటర్ల సవరణ జరిగింది, ఆన్లైన్ అయిపోయింది. హైదరాబాద్ సంబంధించి వచ్చేటప్పటికి కొంత నిర్లిప్తతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తాను. అదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఓటర్ల సవరణలో పాల్గొనండి, మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి. అమరావతిలోని సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు ప్రజలకు అందిస్తున్న సేవలతో పాటు రాష్ట్రంలో యూరియా లభ్యత, సరఫరా పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీపీసీసీ కార్యదర్శి జక్కడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. గౌడ సామాజిక వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ బీసీ, గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. జక్కడి ప్రభాకర్ రెడ్డితో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నిరసనకారులు వాళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బహుజన వర్గాలను కించపరిచే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరిస్తూ తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పార్టీలు కండలు మీరు ఎట్లా పార్టీలు మారుతారు అంటే ఖర్చీపులు మార్చంత ఇది మీరు పార్టీల్లో కండోలు మార్చినా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి ఉంది. ఈ రోజు పార్టీలు మారినటువంటి చాలా మందికి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ రోజు తెలంగాణ అమరవీరుల స్మారకం నుంచి మేము మాట్లాడుతా ఉన్నాం. వెంటనే 24 గంటల్లో శివచరణ్ రెడ్డి మీద వెంటనే సస్పెండ్ చేసి ఆయన అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రత చేసి దీన్ని ఇంతటితో ఆపేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాతావరణం చూస్తే రాజకీయాలు వేరు. మీరు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయం అని మేము అనుకున్నాం కానీ ఇప్పటి వరకు. కానీ మొన్న మదియాస్కి గౌడ్ ఓడిపోవడానికి కూడా వీళ్ళే కారణం, జక్కిడి కుటుంబమే కారణం అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ వెంట ఉండి వెన్నుపోటు పొడిచినట్టు విధానం అర్థమవుతా ఉంది. ఎందుకంటే బీసీలని ఈరోజు యాదవులను అంటావు, గౌడ్స్ అంటావు, ఇష్టం వచ్చినట్టు రికార్డు పెడతా ఉంటావు. మొన్నదానికి 7 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఎవరిని లెక్క చేయకుండా ఒక చిన్న వయసు అయినటువంటి రాజకీయ భవిష్యత్తు ఉన్న రాజకీయాల గురించి ఎదగడానికి అవకాశం ఉన్నా నువ్వు ఎదుగుదలని ఈ అస్తిత్వ కులాలు ఏవైతున్నాయో బీసీలని విమర్శించడం వల్ల నీ ఎదుగుదలని ఆపుకున్నావు. ఎందుకంటే మేము అన్నమో రామచంద్రాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తూ బీసీలు రిజర్వేషన్ లేకుండా ఇక్కడ మా మదియాజ్ గౌడ్ గారు పోటీ చేస్తే మదియాజ్ గౌడ్ గారికి ప్రత్యక్షంగా సహకరించినట్టు నటిస్తూ వెన్నుపోటు పొడిచినట్టుగా మాకు మీ తతంగం అంతా అర్థమవుతా ఉంది, మీ వైఖరి అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే బీసీలు నడుస్తూ ఉండరు. రెడ్లు కొద్దిమంది తెగవలసిన రెడ్లు బీసీల పట్ల ఈ వైఖరి అవలంబించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఇంతటితో కాదు, బీసీలని అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ రెడ్లు ఎవరైతే ఉన్నారో కొద్దిగా రాజకీయంగా మమ్మల్ని అనుస్తున్నటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో మీ వైఖరిని స్పష్టం చేయకపోవడం అనేటువంటి దుర్మార్గమైంది. తక్షణమే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ కొడుకు శివచరణ్ రెడ్డి గాని ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించి బేషరతుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీ సర్దార్ సర్వాయి పాపాల గౌడ్ మహారాజ్ గారి విగ్రహం వద్ద అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘాల మమేకమై బీసీ సంఘాలందరినీ ఆహ్వానించి ఒక బహుజనుల మీద ఎల్బీనగర్ నియోజకవర్గానికే
ఒక మాతృమూర్తి లాగా ఒక పెద్ద వయసు కలిగినటువంటి పోచమైన ఈశ్వరమ్మ యాదవ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు చక్కిరి శివచరణ్ రెడ్డి, అదేవిధంగా బహుజన కులాల్లో ఒక ప్రధాన కులమైనటువంటి గౌడ కులానికి సంబంధించి వారి తండ్రి చక్కిరి ప్రభాకర్ రెడ్డి ఒక విచిత్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన బహుజనులు అందరూ కూడా అందరి ముక్త కంఠంతో మా యొక్క డిమాండ్ ఏంటంటే చక్కిరి శివచరణ్ రెడ్డిని వారి తండ్రి ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి అధిష్టానం, లేకపోతే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బహుజనులందరూ కూడా దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారేమో బహుజనులందరూ ఏకం కావాలి, బహుజనులకు మేము ఏదో చేస్తున్నాము, గొప్పగా చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదే పార్టీకి సంబంధించినటువంటి యువజన అధ్యక్షుడు వచ్చేసి బహుజన అంకిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కటి అగ్ర కులాల అహంకారంతో మాట్లాడే వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరిక. బీసీల బడుగు బలహీన వర్గాల జోలికి ఎవరైనా వచ్చి ఈ విధంగా చేసిరంటే రాబోయే కాలంలో వాళ్ళ రాజకీయ మనుగడకు సమాధి వాళ్ళే సమకూర్చుకుంటున్నట్టు. ఒక్కసారి బహుజన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఏకమైన రోజు ఈ అగ్రవర్ణాల పరిస్థితిలో తెలుసుకోవడం తెలియస్తూ రాబోయే కాలంలో మరి ఇంకెవ్వరు కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇచ్చిన బీసీ సంఘాల నేతలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. గోగుల బంధం శిరిడి సాయి నగర్ ప్రాంతంలో స్వైర విహారం చేసిన కుక్క చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా ఎదురుపడిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసి 30 మందికి పైగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న యువకులు పిచ్చికుక్కను వెంబడించి పట్టుకుని చంపేశారు. గాయపడిన వారిని అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు యాంటీ ర్యాబిస్ టీకాలు వేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. వచ్చా నుంచి ఇంటికి వెళ్తున్నా సార్, నుంచొని వెళ్తున్నా నిలబడి కట్ చేసేసారు. అందరు ఒక్కరు కాదు 30 మంది కూడా కట్ చేసింది. మా పిల్లగాడు కూడా కట్ చేసింది. మా మేనేజ్ సార్ పని అండి. నేను అసలుపేట రింగ్ రోడ్లో నమాజ్ చదువుకొని వస్తున్నాను. వస్తుంటే ఒక్క పట్టుకొని కనిపిస్తుందండి. చాలామంది కలిసి ముఖ్యమంత్రిని ఒకసారి కలవాలనే కోరిక ఓ 13 ఏళ్ల బాలుడిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా రైలెక్కిన బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు, రైల్వే అధికారులు బాలుడిని గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా చిన్నారులపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నమస్తే అండి. ఈ అబ్బాయి పేరు సాయి, 12 ఏళ్ళ వయసు. మన తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాడు సీఎం గారిని చూడడానికి. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేశాము, వాళ్ళకి అప్పగిచ్చి పంపిస్తాము. ఇతను పార్టీ మీద అభిమానంతోనో మరేమో సార్ రమ్మన్నారని చెప్పి వచ్చాడు. అందరితో పరిచయాలు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఈ అబ్బాయి మైనర్ బాలు కావాలన్నా మా బాధ్యతగా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే పంపిస్తాం. వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు వాళ్ళ బంధువుల్ని పంపిస్తున్నారు. ఈ అబ్బాయిని కూడా వాళ్ళకి అప్పగిచ్చి పంపిస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అనివార్య ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినాలకు ముందు నిర్వహించే ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో భాగంగా పవిత్ర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పరిమళ జలాలతో గర్భాలయంతో పాటు ఆలయంలోని అన్ని అనుబంధ ప్రాంగణాలను శుద్ధి చేశారు. కోయిల్ అంటే ఆలయం, అల్వార్ అంటే భక్తుడు అని అర్థమని, దేహమే దేవాలయం అనే భావనతో మనసును పవిత్రంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఈ సంప్రదాయం తెలియజేస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ నెల 15 జరగనున్న ఆనివార ఆస్థానాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో టీటీడీ చైర్మన్, అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.
ఓం నమో వెంకటేశాయ. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయలాల వారి తిరుమంచనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆ ఆచారాన్ని ఈరోజు పాటించడం జరిగింది. నమో వెంకటేశ్వర. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.